ఓం శ్రీ కృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. ఓం సచ్చిదానంద రూపాయ కృష్ణాయ క్లిష్టహారిణే నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధి సాక్షిణే. ఓం సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహార వక్షస్థల కౌస్తుభశ్రియం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. శ్రీ మహాభాగవతము పంచమ స్కందము. అగ్నిద్రుడు పూర్వచిత్తిని చూసి ఇంకా ఇలా అంటూ ఉన్నాడు. గాలికి తొలగే వస్త్రం తిరిగి సర్దుకొని కట్టుకోవాలనే తెలియడం కూడా లేదు నీకు. దిక్కులు చూస్తూ ఉన్న నేత్రాలు తుమ్మిదల వలె ఉన్నాయి. మెడ మీదకి జారిపోతూ ఉన్న కేశభారాన్ని మళ్ళీ ముడివేసుకోవాలని కూడా తెలియకుండా రత్నకందుక విహారకేలిని నీవు సలుపుచూ ఉన్నావు. అగ్నిద్రుడు పూర్వచిత్తితో ఇంకా ఇలా అంటూ ఉన్నాడు. తపోధనుల తపస్సులని నీ రూపంతో భంగం చేశావు కదా. ఈ చక్కదనం ఏ తపస్సుతో సాధించావు? నాతో కలిసి తపస్సు చెయ్యి, సంసార వృద్ధి పొందించు. బ్రహ్మదేవుడు నాకు ప్రత్యక్షమై నిన్ను ఇచ్చాడు, అందుచేత నిన్ను విడువలేను. నీ సకులు నా మాటలకు అనుకూలంగా ప్రవర్తించుదురుగాక. నీవు వెళ్ళే చోటికి నన్ను కూడా తీసుకొని పొమ్ము అని స్త్రీలతో అనుకూలంగా పలుకగల అగ్నిద్రుడు ఎన్నో విధాలా మాట్లాడాడు. ఆ పూర్వచిత్తి అతని అనునయ సంభాషణకు సమ్మతించింది. వీరుడైన ఆ రాజు యొక్క బుద్ధిని, రూపాన్ని, శీలాన్ని, ఔదార్యాన్ని, విద్యను, ఆ స్త్రీల యొక్క చేత లొంగిపోయిన మనసుతో జంబూద్వీపానికి రాజైన అతనితో కలిసి 1,00,000 సంవత్సరాలు భూమి మీదనే స్వర్గభోగాలు అనుభవించింది. అప్పుడు అగ్నిద్రుడు ఆ పూర్వచిత్తి వలన నాభి, కింపురుషుడు, హరివర్షుడు, ఇలావృతుడు, రమ్యకుడు, హిరణ్మయుడు, కురుడు, భద్రాశ్వుడు, కేతుమాలుడు అనే పేర్లు గల కొడుకులను, సంవత్సరానికి ఒక్కరుగా 9 పుత్రులను కన్నాడు. అప్పుడు ఆ పూర్వచిత్తి ఆ కుమారులను ఇంట్లోనే వదిలివేసింది. అగ్నిద్రుడిని కూడా వదిలేసింది. బ్రహ్మలోకానికి వెళ్ళిపోయింది. ఆ పుత్రులు మాతృ సామర్థ్యము చేత, స్వభావము చేత, శరీర బలంతో తండ్రి అనుజ్ఞ పొంది తమ పేర్లతోనే ప్రసిద్ధమైన జంబూ ద్వీపరాజ్యాలను పాలిస్తూ ఉన్నారు. అప్పుడు అగ్నిద్రుడు పూర్వచిత్తితో కామోపభోగాల వల్ల తృప్తి చెందలేకపోయాడు. చెందక పూర్వచిత్తిని తలుచుకుంటూ వేదోక్త కర్మలు చేసి బ్రహ్మలోకానికి వెళ్ళాడు. తండ్రి పరలోకానికి వెళ్ళాక నాభి మొదలైన పుత్రులు 9 కూడా మేరుదేవి, ప్రతిరూప, ఉగ్రద్రాష్ట్ర, లత, రమ్య, శ్యామ, నారి, భద్ర, దేవి అనే మేరు పుత్రికలను వరుసగా వివాహాన్ని చేసుకున్న తర్వాత ఇప్పుడు భగవంతుడైనటువంటి నారాయణుడు వృషభావతారాన్ని ఎత్తినటువంటి విషయాన్ని గురించి తెలియజేసుకుందాం. నరవరేణ్యుడైన నాభి సంతానార్థమంగనయును దాను యజ్ఞ పురుషుడైన వాసుదేవునతుల భక్తి శ్రద్ధలను జలంగి పూజలో నరజేసి ఆ నరోత్తముడైన నాభి సంతానం కోసం తాను భార్య మేరుదేవి శ్రద్ధాభక్తులతో యజ్ఞ పురుషుడైన వాసుదేవుని పూజించారు. ఇంకా కూడా ప్రవర్గ్య అనే పేరుగల ధర్మాలు, శ్రద్ధతో శుద్ధధవ్యం, మరి శుద్ధ దేశం, శుద్ధ కాలం కలిసి వచ్చేటట్లుగా మంత్రవేత్తలైన ఋత్విక్కులతో దక్షిణలతో భగవంతుని ఉద్దేశించి నాభి పరమేశ్వరుని మెప్పించాడు. ఎవరికీ ప్రసన్నుడు కాని పుండరీకాక్షుడు భక్త వాత్సల్యంతో మెరిసే అవయవాలతో యజ్ఞశీలం కల నాభి హృదయంలో విడువని రూపంతో మనస్సుకు, కనులకు ఆనందం కలిగించే తన స్వరూపాన్ని చూపించాలని భావించి అంతనావిష్కృత కాంత చతుర్భుజంబులును బీతాంబరంబును వెలుంగు శ్రీవత్స కౌస్తుభ శ్రీరమా చిహ్నంబులు రమందు రమ్యమై ఎరవు పడగ శంఖ చక్ర గదాంబుజాత ఖడ్గాది దివ్యాయుధంబులు సేతులందు మెరయనతులిత నవరత్నహాటకాంకిత నూత్న ఘన కిరీటద్యుతులు గడలు కొనగా
గర్ణకుండల కటి సూత్ర కనకరత్నహార కేయూరవర నూపురాది భూషణముల భూషితుడైన శ్రీనాయకుండు దంపతులకప్పుడు ఎదుర ప్రత్యక్షమయ్యే. 4 భుజాలు పీతాంబరము ప్రకాశిస్తూ ఉన్నాయి. శ్రీవత్సము, కౌస్తభము, లక్ష్మీదేవి అనే చిహ్నాలు వక్షస్థలం మీద వెలుగుతూ ఉన్నాయి. శంఖము, చక్రము, గద, పద్మము, ఖడ్గము మొదలైన దివ్యాయుధాలు చేతులలో మెరుస్తూ ఉన్నాయి. నవరత్న కాంతులు వెదజల్లే కిరీటాన్ని ధరించాడు. రత్న కుండలాలు, మొలనూలు, మరి కనకరత్నాలు గల కేయూరాలు, హారాలు, నూపురాలు, ఉంగరాలు మొదలైన భూషణాలతో భూషితుడై లక్ష్మీపతి ఆ దంపతుల ముందు ప్రత్యక్షమయ్యాడు. ఇట్లు ప్రత్యక్షమగు పరమేశ్వరునకు బెన్నిదానంబుగనుగొన్న పేదమాట్కి హర్షమున ఋత్విగాది కులవనతాస్యులగుచు నభినుతి చేసిరిట్లను చునపుడు. ఇలా ప్రత్యక్షమైనటువంటి పరమేశ్వరునికి పెద్ద నిధి దొరికితే గనక పేదవాడు పొందినంత సంతోషంతో ఋత్వికులంతా కూడా తలలు వంచి ఇలా స్తుతించారు. పరిపూర్ణుడవైయుండియు మరవక మా పూజలెల్ల మన్నింతువు నీ చరణారవింద సేవయు ధరబెద్దలు వినిచి నటులదగజేసిదమో. స్వామి, నీవు పరిపూర్ణుడవైనా సరే మరిచిపోకుండా మా పూజలన్నీ స్వీకరిస్తావు. మా పూర్వులు చెప్పినట్లుగా నీ పాద పద్మాలను మేము సేవిస్తాము. ఏమిప్పుడు సేయు సంస్తుతి నీ మహిమ నెరింగి కాదు నిరతము బెద్దల్దామెదియుపదేశించిరో యామతమున ప్రస్థితింతుమయ్య మహాత్మా. ఓ మహాత్మా, మేమిప్పుడు చేసే స్తుతి నీ మహిమ తెలిసి మాత్రము కాదు, పెద్దలు మాకు ఉపదేశించినట్లు మాత్రం మేము మిమ్ముల్ని ప్రస్తుతిస్తూ ఉన్నాము. నీవు సంసారాసక్తి గలవారికి వశం కానే కావు. ఈశ్వరుడువు, ప్రకృతి పురుషులకు మించిన పరమపురుషుడువు. మా వంటి వారు నిన్ను నిరూపించలేరు. మేము ప్రపంచంలోనే నామరూపాలు కలవారము. జీవుల పాపాలను తొలగించే స్వభావం కల నీ ఉత్తమ గుణాల్లో ఏ ఒకటో రెండో కానీ అన్నీ చెప్పలేము. నీ భక్తులు చేసిన స్థుతిలోని గద్గదాక్షరాలను, శుద్ధ జలాలను, తులసీ దళాలతోనూ గరికెపోచలతోనూ సంతసించే నీకు వైభవంతో చేసిన అశ్వమేధాదులు ఇవ్వవు. సర్వకాలాల్లోనూ స్వభావంతో సాక్షాత్కరిస్తావు. పురుషార్థ స్వరూపుడవు, పరమానంద స్వరూపుడవు అవడం చేత యజ్ఞాదులలో నీకు తృప్తి లేకపోయినా కూడా మా కోరికలు తీర్చుకొనడానికి నీకు యజ్ఞాదులు చేస్తాము అని ఇంకా ఇలా అంటూ ఉన్నారు. బాలిసుల మగుచు మిక్కిలి మేలెరుగని మమ్ము నీదు మించిన దయచే బాలించి ఇత్తు వెప్పుడు జాలగ నిహపరములందు సకల సుఖములన్. తెలివి తక్కువ వారమైన మాకు మేలు అనేటువంటిది ఏదో తెలియదు. మాపై ఉన్న దయతో నీవే ఇహమునందు పరమునందు కూడా సుఖాలన్నీ సమృద్ధిగా ఇస్తూ ఉంటావు. ఇప్పుడు మేము నీకు నిష్టంబులగు పూజలాచరింపకున్నా నైననధికమైన నీ కృపా కటాక్ష వీక్షణముల జక్కజూచిదగ ప్రసన్నుడగుచు వరమీయదలచి మమ్ము గరుణించితిగాక నిన్ను గనుగొనుటకునై అరసిను తింపగ మాకుందరమగునే వరద నీరద శ్యామాంగా. ఇప్పుడు మేము నీకు ఇష్టమైన పూజలు చేయకపోయినా నీవు కరుణాదృష్టితో ప్రసన్నుడివై వరమివ్వాలి అని దయతలిచావు కాబట్టి, లేకపోతే నిన్ను చూడడం కోసం నిన్ను స్తుతించాలంటే మా తరమా వరదా? ఓ నీలమేఘశ్యామ, సంగం లేకుండా తీవ్రమైన జ్ఞానంతో నిర్దోషులై భగవత్ స్వభావులై ఆత్మారాములైన మునులకు కూడా స్తుతింపదగిన గుణాలు కలిగి ఉన్న నీవు మా మీద ప్రసన్నుడవై ఉంటావు.
జ్వరము, మరణము మొదలైన కష్టాలలో వశం తప్పడం చేత పాపనాశకములైన నీ దివ్యనామాలు మాకు గుర్తురావు. అంతేకాదు, ఈ రాజర్షి పుత్రుని కోసం నీతో సమానమైన పుత్రుని కోరుతున్నాడు. ఇది ఎలా ఉందంటే మహాధనవంతుని దగ్గరకు వెళ్ళి ధాన్యపు ఊక అడిగినట్లు ఉన్నది. మోక్షాన్నే ఇవ్వడానికి సమర్థుడవైన నిన్ను సంతానం కోరుతున్నాను. నీ మాయకు లోబడిన వాడెవడుంటాడు? మేము ధనాశ కల మదహందులము. నిన్ను ఈ మాత్రానికే ఆహ్వానించడం అనే అపరాధం చేశాము. నీవు సర్వాత్మకుడవు, అందుచేత నీవు మమ్మలను మన్నింపగలవు. మమ్ము దయతో అనుగ్రహించమంటూ నమస్కరిస్తే సర్వేశ్వరుడు దేశాధిపతి అయిన నాభి చేత ఋత్విక్కుల చేత నమస్కరింపబడుతూ దయతో ఇలా అన్నాడు: మునులార వేద వాక్యములను ప్రస్తుతి చేసి సర్వలక్షణముల నాకెనయగు పుత్రుని నిమ్మని వినబలికి తిరిపుడు మిగుల వేడుక తోడన్. ఓ మునులారా, వేదవాక్కులతో నన్ను ప్రస్తుతించారు. సర్వ లక్షణాలలోనూ నాకు సమానమైన పుత్రుని ఇమ్మని ఎంతో వేడుకపడి అడిగారు నన్ను. నాకాదిలోకములలో నాకున్ సరివచ్చునట్టి నందను నెటు నాలోకింపలేరు. గావున నాకున్ సరి నేనక మనమున నెరుగుడి. స్వర్గాది లోకాలలో నాకు సమానమైన కుమారుని ఎక్కడా చూడలేరు. నాతో సరి నేనే అని తెలుసుకోండి. అంతేకాదు, బ్రాహ్మణులు నాకు ముఖము, అందుచేత బ్రాహ్మణ వాక్యం తప్పించరాదు. మీరు నాతో సమానుడైన కొడుకును అడిగారు, అందుచేత నాభిరాజుకు భార్య అయిన మేరుదేవికి నేను కొడుకునై పుడతాను అని చెప్పి పరమేశ్వరుడు మేరుదేవి చూస్తూ ఉండగా ఆ యజ్ఞంలోనే అంతర్ధానమయ్యాడు. తరువాత దిగంబరులు, తపస్సులు, జ్ఞానులు, ఊర్ధ్వరేతస్కులు అయిన నైష్టికులుగా యోగ ధర్మాలు చెప్పాలని పుండరీకాక్షుడు నాభి భార్య అయిన మేరుదేవి గర్భాన ప్రవేశించాడు. మేరుదేవి యందు మేరుధీరుండగు హరి సమస్త లక్షణాన్వితుండు, శమదమాది గుణ విశారదుండు, దయించే సకల జనులకప్పుడు సంతసముగా. మేరుదేవికి మేరు పర్వతముల ధీరుడైన హరి సమస్త శుభలక్షణాలు కలిగి శమము, దమము మొదలైన గుణ సంపన్నుడై కుమారుడుగా పుట్టాడు. ప్రజలంతా సంతోషించారు. ధవల కాంతియుక్తి ధనరు దేహంబును మహిత బల పరాక్రమంబు వీర్యమును దలంచి చూచి జనకుండు పేరిడి సుతుని వృషభుడనుచు సొంపుతోడా. కాంతులు వెదజల్లే శరీరము, బలము, పరాక్రమము, వీర్యము చూసి తండ్రి కొడుకుకు వృషభుడు అని పేరు పెట్టాడు. ధరణీసురులును మంత్రులు పరివారము హితులు ప్రజలు బాంధవులును సుస్థిరమతి నా బాలకు నింగరమనురాగమున రాజుగా జూచిరిలన్. బ్రాహ్మణులు, మంత్రులు, పరివారము, హితులు, ప్రజలు, బంధువులు ఆ బాలకుని నిశ్చల బుద్ధితో ప్రేమతో రాజుగానే భావించారు. పురుహూతుడతని మహిములు సరుగున విని చిత్తమునకు సహ్యముగామింబరికించి వృషభుడేలడి ధరణి నావృష్టి మిగుల దట్టము చేసెన్. ఇంద్రుడు ఆ వృషభుని యొక్క మహిమలు విన్నాడు, మనసులో సహించలేకపోయాడు. వృషభుడు పాలించే భూమిపై వర్షం కురవకుండా చేశాడు. అది ఎరింగి వృషభుడంతట యోగ మాయా బలంబు కథన నఖిల రాజ్యమందు గురియజేసిన అత్యంత సంపూర్ణ వృష్టి దినదినంబు వృద్ధి బొంద. ఆ విషయం తెలుసుకుని వృషభుడు యోగమాయా బలంతో దినదినాభివృద్ధిగా సంపూర్ణ వృష్టి తన రాజ్యమంతటా కురిపించాడు. ఇలా వృషభుడు ఇంద్రుని యొక్క దుష్టత్వానికి నవ్వుకుని అజనాభమనే తన దేశాన్ని సుభిక్షం చేశాడు. నాభి కూడా తాను కోరినట్లు పుత్రుడు పుట్టి పెరుగుతూ ఉండటానికి సంతోషించి కుమారుని మోహంతో లాలిస్తూ ప్రజల అనురాగంతో పెరిగిన పుత్రుని రాజ్యాభిషిక్తుని చేశాడు.
చేసి బ్రాహ్మణులకు మంత్రులకు అప్పగించి మేరుదేవితో నరనారాయణ నివాసమైన బదరికాశ్రమానికి వెళ్ళి అక్కడ సమాధిచే నరనారాయణాఖ్యుడు పురుషోత్తముడు అయిన వాసుదేవుని ఆరాధించి శరీరం శుష్కింపజేసుకొని ఆ నాభి హరితో తాదాత్మ్యం పొందాడు. సరసతనే నృపాలకు నిజన్నమునందును భూసురోత్తముల్ సరసి జనాభుని దగ ప్రసన్నత బెట్టినంత మెచ్చి ఈశ్వరుడు తనంత గర్భమున వచ్చి తను భవుడై జనించే నా నరపతి నాభికిన్ సరి అనందగునే నరనాథన అన్యులన్. ఏ రాజు యజ్ఞంలో ఉత్తమ విప్రులు ఋత్వికులు విష్ణువును ప్రార్థించి ప్రసన్నం చేసుకున్నారో, ఏ రాజు భార్య గర్భంలో నుంచి ఈశ్వరుడు కొడుకుగా పుట్టాడో ఆ రాజు నాభికి సాటి రాగలిగిన రాజులు ఎవరు కూడా ఈ భూమిపై లేనే లేరు. అప్పుడు భూవరుడగు వృషభుడు ధనరాజ్యంబు కర్మ భూమి గణాత్మగాంచి జనులకందరకును ప్రియంబగునట్లు కర్మతంత్రం బెల్ల తెలుపగదలంచి కర్మములు సేయుటకు గురువుల యొద్ద వేదంబు సదివి వారలయనుజ్ఞను వహించి శతమన్యుడిచ్చిన సతి జయంతి కన్య పరిణయంబై ఎట్టి పడతి వలన భరతుడాదిగసుతులనూర్వరును గాంచెనట్టి భరతుని పేరున వనితలము పురవరాశ్రమగిరి తరు పూర్ణమగుచున మరి భారత వర్షనామమున మించే. రాజు అయిన వృషభుడు తన రాజ్యాన్ని కర్మభూమిగా భావించాడు. అందరికీ తెలిసేటట్లు ప్రీతి కలిగేటట్లు కర్మతంత్రమంతా తెలపాలి అనుకున్నాడు. కర్మ ఆచరణానికి గురువుల దగ్గర వేదం చదువుకున్నాడు. వారి అనుజ్ఞతో ఇంద్రుడిచ్చిన జయంతి అనే కన్యను వృషభుడు పెళ్లి చేసుకున్నాడు. ఆమె వల్ల భరతుడు మొదలైన నూరుగురు కొడుకులు కన్నాడు. ఆ భరతుని పేరున పురాలతో ఆశ్రమాలతో కొండలతో వృక్షాలతో నిండి భూతలమంతా భరతవర్షం అనే పేరుతో ప్రశస్తి వహించింది. ఆ మహాభారత వర్షంలో తమ తమ పేరునున్న భూభాగాలకు భరతుడు తన 99 మంది సోదరులతో కుశావర్తుడు, ఇలావర్తుడు, బ్రహ్మావర్తుడు, ఆర్యావర్తుడు, మలయకేతువు, భద్రసేనుడు, ఇంద్ర, స్పృశుడు, విదర్భుడు, కీకటుడు అనే 9 మిగిలిన 90 మందికి కూడా ప్రధానులుగా నియమించాడు. వారికి అప్పగించిన భూభాగాలు వారి వారి పేర్లతోనే ప్రసిద్ధి పొందాయి. కవి, హరి, అంతరిక్షుడు, ప్రబుద్ధుడు, పిప్పలాయనుడు, ఆహిర్హోత్రుడు, ద్రమీడుడు, చమసుడు, కరభాజనుడు అనే 9 మంది భాగవత ధర్మ ప్రకాశకులే అయ్యారు. ఆ భగవన్మహిమతో నిండిన వీరి చరిత్రలు నీకు తరువాత తెలియజేస్తాను. మిగిలిన 81 మంది కుమారులు తమ తండ్రి అయిన వృషభుని మాట జవదాటని వారు. వారంతా కూడా వినయ సంపన్నులే అయినా బ్రాహ్మణోత్తములయ్యారు. వృషభుడు స్వతంత్రుడై సంసార ధర్మం స్వీకరించక కేవలానందం అనుభవించే ఈశ్వరుడై ఉండి కూడా ప్రాకృతిని వలె కాలానుసారి అయిన ధర్మాలను ఆచరిస్తూ ధర్మం ప్రవర్తింపజేసే వారికి సముడుగాను, ప్రశాంతుడుగాను, మిత్రుడుగాను, దయాశాలిగాను ధర్మము గృహస్థాశ్రమము పాటించాలని ప్రజలను శాసించేవాడు. ఇలా నీతి మార్గం తప్పకుండా పరిపాలించాడు. వేద ధర్మ రహస్యాలు తనకు తెలిసిన విప్రుల ఉపదేశ ప్రకారం ద్రవ్యము, దేశము, కాలము, వయస్సు, శ్రద్ధ కలిగి ఋత్విక్కులు ఉపదేశించినట్లుగా ఒక్కొక్క క్రతువును 100 సార్లు యథావిధిగా చేసి సుఖంగా ఉన్నాడు. జనవర ఋషభుని రాజ్యంబును నైహిక ఫలము గోరు పురుషుని నొకనింగనుగొన నిరుంగమెన్నడు నెన తేజుండతని మహిమలేమని చెప్పన్. ఓ రాజా, ఆ ఋషభుని రాజ్యంలో పారలౌకిక ఫలమే తప్ప ఇహలోక ఫలం కోరేవాడు ఒక్కడూ లేడు. సూర్య తేజస్వి అయిన అతని మహిమలను ఏమని చెప్పుదును? ఆ విధంగానే వృషభుడు పుత్రులకు నీతిని ఉపదేశిస్తూ ఉన్నాడు.
ఆ ఋషభుండు రాజ్యంబు సేయుచునుండి అంతటనొక్కడాత్మయందు దలబోసి భూలోక ఫలమపేక్షింపక మోహంబు దిగనాడి పుత్రులకును తన రాజ్యమెళ్ళనప్పన చేసి వెనువెంట గొడుకులు మంత్రులు గొలిచిరాగా నల్లన ఎరిగి బ్రహ్మావర్త దేశంబునందుల నపుడు మహాత్ములైన ఎట్టి ముని జన సమ్ముఖం బంధు చేరి తనదు పుత్రులనందరుడాయ బిలిచి పరమ పుణ్యుండు ఋషభుండు ప్రణయమొప్ప హర్షమందుచునప్పుడిట్లను చుబలికే. ఆ ఋషభ మహారాజు రాజ్యం చేస్తూ ఒకనాడు ఆలోచించుకున్నాడు ఈ విధంగా, ఈ భూలోక ఫలం అక్కరలేదు, నాకు దీనిపై మోహము లేదు అనుకుని కొడుకులకు తన రాజ్యమంతా ఇచ్చేశాడు. కొడుకులు మంత్రులు తన వెంట సేవిస్తూ వస్తూ ఉండగా బ్రహ్మావర్త దేశానికి వెళ్ళాడు. వెళ్ళి మునుల ఎదుట తన పుత్రులనందరినీ పిలిచి ప్రేమతో సంతోషంతో ఇలా అన్నాడు, తనయులార వినుడు ధరలోన బుట్టిన పురుషులకును సునకములకు లేని కష్టములను తెచ్చుగానా కామంబుల వలన బుద్ధి చేయవలదు మీరు. ఓ పుత్రులారా వినండి, కోరికలు భూమి మీద పుట్టిన పురుషులకు కుక్కలు కూడా పడని కష్టాలు కలిగిస్తాయి. అందుచేత మీరు కామముల మీద కోరికల మీద బుద్ధిని పెట్టకండి. నరులకు నేత పంబున ననంత సుఖంబులు గల్గుచుండు శ్రీకరమతి నా తపంబుదగై కొని చేసిన బ్రహ్మ సౌఖ్యము దిరముగ గల్గు వృద్ధులను దీనుల బ్రోవుడు దుష్టవర్తనం జరుగుచునుండు కాముకుల సంగతి బోకుడు మీద మేలగన్. మానవులకు అనంతమైన సుఖాలు కలిగించే తపస్సు చేస్తే బ్రహ్మానందం స్థిరంగా కలుగుతుంది. పెద్దలను దీనులను రక్షించి సేవించండి. దుష్టులైన కాముకులతో మీరు జత కట్టవద్దు, అప్పుడు మీకు మేలు చక్కగా కలుగుతుంది. అంతేకాదు స్త్రీల వల్ల ఆసక్తి గల కాముకుల స్నేహము కలయిక నరకకూపమైన సంసారమే. మహాత్ములతో సంఘమైతే మోక్షానికే ద్వారమవుతుంది. ఆ మహాత్ములు ఎవరంటే శత్రువులు మిత్రులు వివేచన లేకుండా సమచిత్తం కలిగినటువంటి శాంతులు ఎవరైతే ఉంటారో, కోపం లేనివారు, సకల ప్రాణుల పట్ల కూడా దయగలిగిన వారు సాధువులు మహాత్ములు. వారు శత్రుమిత్ర భేదం లేకుండా సమచిత్తంతో ఉంటారు. శాంతులై క్రోధరహితులై సకల ప్రాణుల భూతముల పట్ల దయాపరులై సాధువులై ఉంటారు. ఆ మహాత్ములు నా మీది స్నేహమే ప్రయోజనముగా కలిగి ఉండడం చేత విషయవార్తలలో ప్రవృత్తులైన దుర్మార్గులయందు తమ దేహం మీద గృహం మీద మిత్రుల మీద భార్యాపుత్రుల మీద ప్రీతి లేకుండా ఉంటారు. విషయాసక్తుడైన వాడు వ్యర్థమైన పనులే చేస్తాడు. అటువంటి వాడు పాపకర్ముడై క్లేశం కలిగించే దేహాన్నే పొందుతూ ఉంటాడు. అందుచేత పాపమూలాలైన కోరికలను కోరకండి. ఈ జ్ఞానం లేనంతకాలం ఆత్మతత్వం అనేటువంటిది తెలియదు. ఆత్మతత్వం తెలియకపోతే శారీరక దుఃఖం ఎక్కువగా ఉంటుంది. లింగ శరీరం ఉన్నంత కాలము మనసు కర్మవశాన పూర్ణం కాకుండా ఆ అవిద్యను విడవలేదు. శరీరం కర్మమూలం కాబట్టి కర్మలు చేయరాదు. వాసుదేవుడనైనా నాయందు ప్రీతి ఎంతకాలం లేకుండా ఉంటుందో అంతకాలము దేహధర్మాలు బాధిస్తూనే ఉంటాయి. ఎంత పండితుడైనా దేహం మీద ఇంద్రియాల మీద ప్రీతితో ఉంటే మైథునమైనటువంటి సుఖప్రధానమైన గృహస్థాశ్రమాన్ని అంగీకరించి స్వరూప స్మృతి లేక మూఢుడవుతూ అందులో సంసార తాపాలనే పొందుతాడు. అందులో మానవునికి గృహము భార్య కొడుకులు ఆప్తులు విత్తము అనే వాటి మీద నేను నాది అంటే అహంకారము మమకారము అనే మోహం ఇట్టే కలుగుతుంది. అటువంటి స్త్రీ పురుషుల మిథునీభావంతో సంతానం కలుగుతుంది. ఆ సంతానం కోసం ఇళ్ళు పొలాలు ధనాదులు సంపాదించబడతాయి.
దాని మీద మోహం అధికమైతే మోక్ష మార్గం అనేటువంటిది దూరం అవుతుంది. ఇలా సంసారంలో ఉన్నా కూడా మనస్సులో ఎప్పుడు కూడా ముక్తి చింతనం చేస్తాడో అప్పుడు సంసారాన్ని విడిచిపెడతాడు. మోక్షోపాయాలు ఇవి. పరమగురుడనైనా నా మీద భక్తి కలిగి ఉండడం, కోరికలు నశించడం, సుఖదుఖాలలో సహనత్వం, సర్వలోకాలలోనూ ప్రాణుల కష్టాలను తెలుసుకోవడం, భగవద్విషేకమైన జ్ఞానం మీద అపేక్ష, తపస్సు, కోరికలు లేకపోవడం, నా కథలు నా కృత్యాలు వినడం, నన్నే దైవం అని తెలుసుకోవడం, నా గుణాలను కీర్తించడం, ఎవరితోనూ విరోధపడకపోవడం, అంతటా సమబుద్ధి కలిగి ఉండడం, శాంతియుతంగా జీవించడం, దేహగేహాల పట్ల నాది అనే భావం వదిలిపెట్టడం, ఆధ్యాత్మయోగం, ఏకాంత సేవ, ప్రాణులను, ఇంద్రియాలను, ఆత్మను సంయమనం చేయడం, కర్తవ్యపరాయణత, సత్కార్యంపై శ్రద్ధ, బ్రహ్మచర్యము, జాగరూకత, మితభాషిత్వము మొదలైన మార్గాలతో లింగదేహం జయించండి. జయించి దేహి నేర్పుతో ప్రవర్తించాలి. అరయగర్మరూపమగుణ విద్యా జన్మమైన హృదయ బంధనాదిలతల నప్రమత్త యోగమను మహాచురిక చే ద్రెంపవలయునంత దెంపుతోడా. కర్మరూపమైనటువంటి అవిద్యకు జన్మస్థానములైన హృదయ బంధనాది లతలను అప్రమత్త యోగమనే కత్తితో సాహసించి త్రించివేయాలి. వనరనిట్లు యోగయుక్తుండు గురుడైన భూపుడైన శిష్యపుత్రవరుల యోగయుతుల చేయ నొప్పుగా వలయును గర్మపరుల చేయగాదు కాదు. ఇటువంటి యోగయుక్తుడు గురుడైతే శిష్యులను, తండ్రి అయితే కొడుకులను యోగయుక్తులుగా చేయాలి. కానీ కర్మపరులుగా చేయరాదు, చేయకూడదు అని వృషభదేవుడు తన పుత్రులకు నీతిని ఉపదేశిస్తూ ఉన్నాడు అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. ఓం శ్రీమతే నారాయణాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. హరి ఓం తత్సత్.